హాయ్ అండి. బాగున్నారా? ఆహ్, ఇంటి దగ్గరలో నేనైతే కొన్ని రకాల కూరగాయ మొక్కల్ని పెట్టుకున్నాను కదండీ! అవి చిన్నప్పుడు ఇలా ఉండేవి. మీరు చూసారు కదా! అది ఇంకొకసారి నేను చూపిద్దాము అని దీంట్లో పెట్టాననమాట. ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ కాయలు కోసే స్టేజ్ దాకా వచ్చేసాయని నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు. ఆహ్, బెండ మొక్కల్లో కాయలు కోయడానికైతే వచ్చామండి. నేను పెట్టిన కూరగాయ మొక్కల కన్నా పక్కన ఉన్న కలుపు మొక్కలుంటాయి చూడండి, అవైతే ఫుల్లుగా ఉన్నాయన్నమాట. కలుపు పీకట్లేదు నేను. ఒకరోజు ఉండి ఫుల్లుగా క్లియర్ చేసేసుకోవాలండి. వాస్తవానికైతే ఒక 30 కుదుళ్ళు దాకా పెట్టాను బెండని. ఒక 10 కుదుళ్ళు మాత్రమే పనిచేసాయండి. మిగతా 20 కుదుళ్ళు కూడా కోళ్ళు స్వాహా చేసేసాయి. వంగ మొక్కలేంటో కానీ నిలువెత్తు మొక్కంతా ఇలా వదిలిపోతుందండి. బీరకాయలైతే ఈ 3 దొరికాయి. ఇది నిన్నటి దాకా బాగానే ఉందండి మొక్క. ఈరోజు చూసేసరికి ఇలా ఉండిపోయింది. దీని పని కూడా ఇంకా అయిపోతుంది అనుకుంటా. దొండ మాత్రం కాయలు కోసే స్టేజ్కి కూడా వచ్చేసింది. కానీ తక్కువ కదా, 3-4 కాయలే కదా అని వదిలేసానండి. ఏ మందులు ఫెర్టిలైజర్స్ వాడకుండా చక్కగా మనకి వచ్చిన కాయలు అనమాట ఇవి. వీటి టేస్ట్ అయితే ఇక చెప్పనవసరం లేదు. ఫస్ట్ సారి మాకు కాసిన బెండకాయలు ఉన్నాయి కదా, అవి కూరకి తక్కువగా ఉంటాయని పక్కన పెట్టేసి 2 రోజుల తర్వాత మేము మళ్ళీ బెండకాయలు కోసామండి. అంటే అవి ఇవి కలిపి ఒక అర కేజీ అలా అవుతాయి కదా, ఒకరోజు కూరకి సరిపోతాయని పక్కన పెట్టాము. చక్కగా నికినికిలాడుతూ ఉన్నాయి బెండకాయలు మాత్రం. నువ్వు అసలు మొక్కే పీకేసావా? బతకదా అది? అయ్యో, నేనంతకు ముందు రోజే తడి పెట్టాను మొక్కలకి. అలా బలంగా లాగేసరికి ఇక వేర్లతో సహా బయటికి వచ్చేసిందండి. జాయిక్కు ఈ చెట్టు వచ్చేసేలా గొయ్యకు. చూసారా బెండకాయలు? ముందు కోసినవి ఇవి కలిపి ఒక అర కేజీ అలా అవుతాయండి. ఇప్పుడు నా కళ్ళిక మిరప చెట్ల మీద పడ్డాయి. ఇవి భలే లావుగా బజ్జీ మిరపకాయల్లా ఉన్నాయండి. ఈ చెట్టు కాయలు మాత్రం కొంచెం పొట్టిగా ఉన్నాయి. ఇంటికి తెచ్చిన బెండకాయలు అంటే ఇప్పుడు కోసినవండి ఇవి. పాతవి ఇవి కలిపేసి కైమా చేసేద్దాం. అంటే బెండకాయ కైమా కాదు, బెండకాయ కూర వండేసుకుందాం. బయట మనం కూరగాయ షాపుల్లో కొనుక్కున్న కూరగాయలు 3-4 సార్లు ఉప్పు వేసి, అది వేసి, ఇది వేసి చాలా జాగ్రత్తగా కడిగేసుకుంటాం. ఇవి సొంతంగా ఏ మందులు లేకుండా పండించుకునేవి కదండి. జస్ట్ వాటర్లో అలా కడిగేసాను అంతే. ఏ మందులు వాడకుండా మనం పెంచుకున్న మొక్కల నుంచి వచ్చిన బెండకాయ కూర అయితే రెడీగా ఉంది. ఇక నేను కూడా తినడానికి రెడీగా అయిపోతానండి. నాకైతే ఈ బెండకాయ విత్తనాలు ఇచ్చింది మా చిన్న తాతయ్య అండి. తాతయ్యతో ప్రయాణంలో వీడియో ఉంది కదా, ఆ తాతయ్య అనమాట. సడన్గా ఇలా ముక్కు తీస్తున్నప్పుడు తాతయ్య గుర్తొచ్చారని మీకు చెప్పాను. ఆ తాతయ్య ఇచ్చిన అసలైతే చాలా అయ్యాయి మొక్కలు. కోళ్ళ వల్ల ఇలా కొన్ని మొక్కలు మాత్రమే అయ్యాయి. బెండకాయలు కోసేసి కూర అయితే చేసుకుని తినేసాం కదా, ఇప్పుడు మిరపకాయల దగ్గరికి వచ్చేసానండి. ఫస్ట్ చూసినప్పుడు మిరపకాయలు కొంచెం బూరెల్లాగా ఉన్నాయి. అంటే అది పరువు కాదు అని వదిలేశారు. ఇప్పుడు తినే స్టేజ్కి వచ్చేసాయని నేను వీటి మీద పడ్డానండి. ఇవి కూరలో వేసుకోవడం కన్నా వీటిని ఇప్పటికిప్పుడు ఒక రకమైన వంట చేసుకుని తినేయాలనిపిస్తుందండి. ఒక రకమైన అంటే ఏదో కొత్త వెరైటీ కాదు. మిరపకాయలు అనగానే గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీ అనమాట. బజ్జీ వేసేసుకోవాలని ఇవి చూడగానే అనిపించింది. ఇక త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోయి అమ్మకి చూయించి చెప్పేసాను బజ్జీలు వేసేసుకుందామని. బజ్జీకి కావాల్సిన అన్నీ నేను రెడీ చేసేస్తున్నానండి. అంటే బజ్జీలో వేసే వాము, ఏపిన శనగపప్పు ఉంటుంది కదండీ, కళ్ళుప్పు ఇవి వేసి దంచేసుకుంటున్నాను అనమాట.
బజ్జీలో పెట్టడానికి ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇక ఈ మిరపకాయలేంటంటే కొంచెం కారం కలిగిన మిరపకాయలు కాబట్టి అమ్మ ఇలా లోపల పొట్టలో ఉన్న గింజలు మొత్తం ఇలా తీసేస్తున్నారు. ఇప్పుడు తీసేసిన వాటిలో నేను కొట్టిన పొడి ఉంటుంది కదండీ! అది వేసేలోపు అమ్మ పిండి కలిపేసుకుంటున్నారు. అసలు చెట్టు నుంచి మిరపకాయలు ఎంత స్పీడ్‌గా కోసామో మిరపకాయ బజ్జీ వేయడానికి మాత్రం టైం చాలా పడుతుందండి. ఇలా కాకుండా ఈసారి ఏం చేద్దామంటే డైరెక్ట్‌గా మిరపకాయ బజ్జీ కాసేసే చెట్టునే వేసేసుకోవాలి. మిరపకాయ బజ్జీలైతే వేసేసారండి అమ్మ. నేను ఈలోపు బజ్జీలో స్టఫ్ కానీ క్యారెట్, ఉల్లిపాయ అలా కోసుకున్నాను. అంటే కొంచెం కారం ఎక్కువ కదా అని చెప్పి క్యారెట్ ముక్కల్ని కూడా కోసుకున్నాను నేను. ఇక ఇవి కట్ చేసేసి అవి పెట్టుకుని పైన నిమ్మకాయ పిండేసి తింటే అద్భుతహ అండి. ఎటువంటి మందులు వాడకుండా నేను పెంచుకున్న మొక్కల నుంచి వచ్చిన మిరపకాయలతో వేసిన మిరపకాయ బజ్జీలండి ఇవి. నేను ఇవి తినే పనిలో ఉంటాను. మీరు మాత్రం వీడియో ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.